ఇక విశాఖ ఉక్కుకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోంది. ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కూటమి ప్రభుత్వం చాలా వేగంగా అడుగులేస్తోంది. స్టీల్ ప్లాంట్లో 2 విభాగాలను ప్రైవేట్ పరం చేసేందుకు అడుగులేస్తున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తులను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఇప్పటికే పలు అనుబంధ విభాగాలు అమ్మకం చేసేసింది ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ కాపాడతామని ఎన్నికల ముందు బీరాలు పలికిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపటం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరుపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపకపోగా అనుబంధ విభాగాల ప్రైవేటీకరణ పట్ల కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకసారి మా కరెస్పాండెంట్ నాయుడుతో మాట్లాడదాం ఇదే అంశంపై అప్డేట్స్ కోసం. నాయుడు, చెప్పండి. సో మొత్తానికి ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని నిరాహార దీక్షలు చేసినా వీళ్ళు చేసే పని అయితే చేసుకుంటూ పోతున్నారు. మొత్తానికి మరో 2 విభాగాలు ప్రైవేటీకరణకు దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్న నేపథ్యం ఏం జరగబోతుంది? ఇక ఆగుతుందా ఇది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారా అంటే ఏం చెప్తారు? అది విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతాము, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకునే బాధ్యత మాదని చెప్పినప్పటికీ కూడా ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 2 కీలకమైన విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు స్టీల్ యాజమాన్యం సిద్ధమైంది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ అలాగే సెంటర్ ప్లాంట్ ను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు టెండర్ ను కూడా పిలవడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నప్పటికీ కూడా దానికి వంతపాడే విధంగానే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందే తప్ప ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాము, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ఇచ్చిన హామీని కూడా ఎక్కడా కూడా అమల్లోకి తెచ్చే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఈ స్టీల్ ప్లాంట్ లో ఈ 2 విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులను తగ్గించే ప్రయత్నము చేస్తుంది. అలాగే మరోవైపు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ దిశగా త్వరగా అడుగులు వేస్తుందనే అనుమానాన్ని అయితే కార్మికులంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 విభాగాల్లో కలిపి సుమారు 1700 మంది కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. వారిని తొలగించే కుట్రలో భాగంగానే ఈ 2 వ్యవస్థలను ఈ విభాగాలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇచ్చిన మాట ప్రకారము చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవాలని చెప్పి కార్మికులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. హరి. ఓకే నాయుడు.